నమస్కారం. ఆంధ్ర వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఏవీసీఏ నిర్వహించిన వెటరన్స్ ప్రీమియర్ లీగ్ నవంబర్ 11, 2025న విజయవాడలోని ఎంఎస్కే గ్రౌండ్స్లో ముగిసింది. ఫైనల్ మ్యాచ్ డేవిడ్ కింగ్స్ ఖుషీ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగింది. ఖుషీ వారియర్స్ విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు ₹1,00,000 ప్రైజ్ మనీని గెలుచుకుంది. బీవీసీఐ ఉపాధ్యక్షుడు శ్రీ కన్నన్, కెప్టెన్ శ్రీకాంత్కు బహుమతులను అందజేశారు. రన్నరప్గా నిలిచిన డేవిడ్ కింగ్స్ జట్టులోని శ్రీ బాలాజీకి టీడీపీ నాయకుడు శ్రీ రామ్ ప్రసాద్, ఎన్ఆర్ఐ శ్రీ డేవిడ్ రాజు ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీని అందజేశారు. 40 రోజుల పాటు కేవలం శని ఆదివారాలు మాత్రమే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి వివిధ ప్రాంతాల్లో ఈ క్రికెట్ మ్యాచ్లు జరిగినాయి. ఏవీసీఏ కార్యదర్శి డాక్టర్ వి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 40 ఏళ్లు పైబడిన వారి కోసం నిర్వహించబడిందని తెలిపారు. 12 ఫ్రాంచైజీలు, 192 మంది ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. వయోవృద్ధులు క్రికెట్ కోసం ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ నిర్వహించడం భారతదేశంలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు శ్రీ ఐ పెంచలయ్య, ఉపాధ్యక్షుడు కాళీప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్, డిఎస్పి రాంబాబు, వి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.